వస్తున్నారు. నిన్న ఏదైతే భారీ కాన్వాయ్తో కూడా అక్కడికి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నాడో ఇదే రోజు కూడా ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా తనకి రేపు ప్రతిచర్య ఉంటుంది, తన ఏమిటో తెలంగాణ సత్తా ఏమిటో చూపుతా అని కూడా చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వస్తారేమో, ఏదైనా అల్లరు జరుగుతాయో అని చెప్పేసి కూడా పోలీసులు డీసీపీ స్థాయి అధికారితో సహా భద్రత ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కూడా షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఎవరు వచ్చినా సరే తను భయపడేది లేదు. తను ఒక బ్రోకర్, ఒక చీటర్తో కొట్లాడుతున్నాను, అసలు నాకు అతను సమాముజ్జి కాదు, అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ తన స్టాండ్ ఏంటో చెప్పాలి. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు అనిపై ఒక వ్యక్తి దూషిస్తున్నాడు, ప్రాంతీయ మధ్య కూడా విభేదాలు పెట్టి ఇదంతా చేస్తున్నాడు. అసలు గ్రేటర్ 2015 గ్రేటర్ ఎన్నికల్లో ఏ విధంగానైతే ఆంధ్ర వాళ్లకు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే పన్నుతో తీస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు అదే పార్టీకి సంబంధించినటువంటి సహచర ఎమ్మెల్యే ఏ విధంగా కూడా వ్యక్తిగత దూషణ దానిపై కూడా బీఆర్ఎస్ తన స్టాండ్ ఏమిటో తెలియజేయాలి అనే విధంగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే కాసేపట్లో కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా ఇంకా అభిమానులు కార్యకర్తలు కూడా వచ్చే నేపథ్యంలో కూడా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జెడ్టీఎఫ్ జోనల్ టాస్క్ ఫోర్స్ అలాగే సంబంధించినటువంటి మఫ్టీ పోలీసులతో కూడా ఏర్పాటు, ఎవరు కూడా ఈ కాలనీకి సంబంధించి కూడా ఎవరు కూడా ఇక్కడ ఈ ప్రాంతం వైపు రావద్దని చెప్పేసి కూడా పోలీసులు డీసీపీ స్థాయి అధికారితో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 200 మంది పోలీసులతో కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పవచ్చు. అయితే పోలీసులు వారిస్తున్నా కానీ ఎమ్మెల్యే గాంధీ అనుచరులు మాత్రం తప్పకుండా తమ నేత వద్దకు రావాలని చూస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి కౌశిక్ రెడ్డి చేసినట్టు హెచ్చరిక నేపథ్యంలో కూడా ఈసారి తమ నాయకుని వద్దకు ఎవరు టచ్ చేసినా తమ ఊరుకునేది లేదని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కాసేపట్లో కూడా గాంధీ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి వద్ద కూడా పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. ఎందుకంటే నిన్న రాత్రే కూడా కౌశిక్ రెడ్డి వచ్చేసి షంబీపూర్ రాజు ఇంటి వద్దనే ఉంటున్నారు. నిన్న రాత్రి నుండే కూడా అక్కడ పోలీసులు కూడా షంబీపూర్ రాజు కావచ్చు, అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికి కూడా బయటికి రాకుండా కూడా అక్కడ వారిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే గాంధీని కూడా బయటికి రాని కదా. ఎమ్మెల్యే గాంధీ మాత్రం తన ఇంటి వద్ద ఎవరు పోలీసులు అవసరం లేదు, ఎవరు వద్దు, తన కార్యకర్తలు తనకు ప్రజలే ఎజెండా అని చెప్పేసి 3 సార్లు ప్రజల ఆశీర్వాదంతో గెలిచినని, అదే ఆశీర్వాదంతో ఇక్కడ ఉంటాను, ఎవరు వచ్చినా సరే తను పోరాడేందుకైనా సరే ప్రత్యర్థి అయినా సరే తన ఇంటికి వస్తే తను ఆహ్వానిస్తాను అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గాంధీ అంటున్నారని చెప్పవచ్చు. సందీప్, మరి నిన్న జరిగిన ఘటనకు ఖచ్చితంగా అయితే ప్రతిఘటన ఉంటుందని కౌశిక్ రెడ్డి అయితే అరకపూడి గాంధీని హెచ్చరించడం జరిగింది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? అయితే నిన్న ఏదైతే కౌశిక్ రెడ్డి అన్న మాటలు ఏదైతే 11 గంటలకు ఇక్కడికి వస్తానన్నటువంటి కౌశిక్ రెడ్డి ఇక్కడ రాకపోవడంతోనే తను 12 గంటలకు అక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళి తనను ఆహ్వానించి లోపలికి వెళ్తే మాత్రం తప్పకుండా వెళ్ళేవాడిని, ఎందుకంటే కౌశిక్ రెడ్డిని తన సహచర ఎమ్మెల్యేలుగా చూస్తున్నానని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాళ్ళు పూల కుండీలతో తనపై దాడి చేసేందుకు ప్రయత్నించగా తన ఏదైతే ఆత్మరక్షణ కోసమే తన అనుచరులు ఈ దాడులు చేశారు, తన రక్షణ కోసమే చేశారు. అసలు మేము రాళ్ళు పూల కుండీలు ఇవన్నీ మేము తీసుకెళ్ళలేదు, కేవలం అక్కడ మేము వస్తామని చెప్పాకనే అదంతా సిద్ధంగా ఉంచుకొని తమపై దాడి చేసేది. ఇదంతా ఒక పొలిటికల్ హైడ్రామా. కేవలం తనకు పిఎస్సి చైర్మన్ వచ్చిందని అక్కసుతోనే హరీష్ రావుకు రాదని పదవి తనకు వచ్చిందని చెప్పేసి కూడా ఇదంతా హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. కావాలని మేము కూడా ఫిర్యాదు చేసాం, మా మీద కూడా పోలీస్ కేసులు పెట్టారు. కానీ ఏదైనా రాజకీయ అక్కసుతో కాకుండా పొలిటికల్గా కూడా చూడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే మానవత్వ కోణంలో ఇదంతా చూడాలి. కానీ ఇప్పటివరకు కూడా ఈ జరిగిన సంఘటనపై కూడా బీఆర్ఎస్ తన స్టాండ్ ఏంటో చెప్పాలి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇట్లాంటి ఎమ్మెల్యేలతో కూడా పార్టీ పూర్తిగా పోతుంది. 10 ఏళ్ల పాటు మేము పార్టీలో ఉన్నాం, కానీ ఎన్నడూ కూడా పార్టీ లైన్ దాటలేదు. కానీ ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అని కూడా వారు ఎమ్మెల్యే గాంధీ అంటున్నారు. కానీ కాసేపట్లో తను ఎవరు వచ్చినా భయపడేది లేదని చెప్పేసి అంటారు. పోలీసులు మాత్రం ఎవరిని ఇక్కడికి రానివ్వము అనే విధంగా కూడా భారీ స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. సందీప్, మరి కౌశిక్ రెడ్డి అయితే ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని పోలీసులను విమర్శించడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ముఖ్యంగా నిన్న జరిగిన ఘటనకు సంబంధించి పోలీసుల వైఫల్యం అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, వాళ్ళు విమర్శిస్తూ వస్తున్నారు. కానీ ఇదంతా మేము బందోబస్తు ఏర్పాటు చేశాం అన్నీ చెప్పారు. కానీ
కేవలం కొద్ది పాటి చిన్న వైఫల్యాల వల్ల ఇదంతా జరిగిందని చెప్పి చెప్తున్నారు. అయితే అందుకు అనుగుణంగానే కూడా ఈరోజు కూడా ఎలాంటి ఘటన జరగకుండా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి వద్ద కావచ్చు, అక్కడ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కావచ్చు, ఇటు గ్రేటర్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటి వద్ద ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలు ఎవరు కూడా తమ ఇంటి వద్ద నుంచి బయటికి రాకుండా కూడా బందోబస్తు ఏర్పాటు, ఎవరు కూడా రావద్దు. కార్యకర్తలు సీనియర్ బీఆర్ఎస్ నేతల్ని కూడా ఎక్కడక్కడనే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఇటు ఎమ్మెల్యే గాంధీ అనుచరులకు కూడా ఎవరికి రానివ్వడం లేదు. ఎందుకంటే వస్తే ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అవుతాయి. ఎందుకంటే శాంతి భద్రతల దృష్ట్యానే కూడా ఎవరిని బయటికి రానివ్వడం లేదు. అయితే మనం ప్రస్తుతం ఎమ్మెల్యే కాలనీ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉన్నటువంటి కాలనీ వద్ద ఉన్నాం. పూర్తిగా పోలీసులు ఈ రోడ్లన్నీ తమ ఆధీనంలో తీసుకున్నారు. ఇంటిలో ఉన్నటువంటి వారిని కూడా ఎవరిని బయటికి రావద్దు ఈ ఒక్కరోజు మటుకు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. కాసేపట్లో కూడా గాంధీ బయటకు వచ్చి తన అనుచరులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఉదయం నుంచి కూడా తన ఇంట్లోనే తన ముఖ్య అనుచరులతో కూడా భేటీ అవుతున్నారు. ఎందుకంటే తనను చూడడానికి వస్తున్నటువంటి, తనకు సంఘీభావం ప్రకటించడానికి వస్తున్నటువంటి అభిమానులతో కూడా కాసేపట్లో కూడా వచ్చి మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సందీప్.